కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. కామినేని శ్రీనివాస్ విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ ఉండడంతో బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారన్నారు. జగన్ చిరంజీవి మధ్య సోదరభావం ఉందన్న పేర్ని నాని ఈ లేఖ ఎప్పుడో రాయాల్సిందన్నారు. ఇప్పటికైనా చిరంజీవి లేఖ రాయడాన్ని వైసీపీ స్వాగతిస్తోందన్నారు. చిరు పవన్ అంటే బాలకృష్ణకు పడదని, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారన్నారు పేర్ని నాని. ఏమాటగా మరి చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం, తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్లు మూయించడానికి, నోట్లో గడ్డి పెట్టడానికి, మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియచెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం అయ్యి అని చెప్పని, మనిషిని మందేస్తే ఇది మన తంతు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పని మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా, వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతా. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పని, అఖండ సినిమా కోసం. సరే ఏదో మాట్లాడేసరి వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. నేను రానన్నాను, రానన్నది ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో? ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కుములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది. జగన్ గారి మీద కూడా ఎంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని ఇవాళకైనా చేశారు చిరంజీవి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది. మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీరు చేస్తే అన్ని పత్తిత్తు కౌర్లు మీరు చేసేవన్నీ, అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే.
సిగ్గు లేకుండా